ఇన్నాళ్ళు మనం ఈ విషయం తెలియక చాలా ఇబ్బంది పడ్డాము. అదేమిటంటేనండి, మనం మార్కెట్ నుంచి ఉప్మా రవ్వ తీసుకుంటాం కదా! ఈ ఉప్మా రవ్వనే మనం కరాచీ అంటాం, సుజీ అంటాం, గోధుమ రవ్వ అని కూడా పిలుస్తారు. దీన్ని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత మన ఇంట్లో ఒక వారం, 10 రోజుల వరకు నిల్వ చేసుకుందాం అనుకుంటే అది మనకి నిల్వ ఆగదండి. త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా మనం ఒక చిన్న చిట్కా పాటిస్తే మనకి పాడవకుండా ఉంటుంది. అదేంటి వీడియోలో మనం చూద్దాం. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. ఈ పాన్ పెట్టుకున్న తర్వాత ఇది బాగా హీట్ అవ్విన తర్వాత దీంట్లో మనం ఈ రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుకోకపోతే మనకు అడుగున మాడిపోతుంది. అలా కాకుండా మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకు నూక మొత్తం అంతా సమానంగా ద్వారగా వేగుతుంది. ఇలా ఒక 10-15 నిమిషాల వరకు మనం ఈ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అవ్వేంత వరకు వేపుకోవాలి. ఇలా నూక అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటూ బాగా ద్వారగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల మనకి ఈ నూక అనేది బాగా నిలవాగుతుంది. ఇలా వేపుకున్న నూకతో మనం ఉప్మా చేసుకున్నప్పుడు కూడా మనకు చాలా టేస్ట్గా జీర లేకుండా బాగా వస్తుంది. ఇలా వేపుకొని ఇది చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి నూక అనేది పాడవకుండా, పొట్లు కట్టకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకి డబ్బులు కూడా వృధా అవ్వకుండా ఉంటాయి.